హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక అకాడమీ. సో మనకి ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ టైమ్ అండ్ వర్క్. చాలామంది టైమ్ అండ్ వర్క్ అంటే భయపడతారు. అంటే ఒక టైప్ ఆఫ్ కేటగిరీ అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న, టైమ్ అండ్ వర్క్ అన్న, పర్సంటేజెస్ అన్న కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. సో మీకు టైమ్ అండ్ వర్క్ అనేది కంప్లీట్గా అంటే దాదాపు ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ అనేది లో నుంచి హైకి అంటే చాలా దగ్గర ఎలా ఉంటుంది, ఇక్కడ మన దగ్గర ఎలా ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి వీడియో ఉంటుంది. చూడండి, కంపారిజన్ చేసుకోండి. మీరు దయచేసి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే చెప్పండి, 10 మందికి చెప్పండి అంతే. మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఆగస్టు 1 నుంచి న్యూ బ్యాచ్ అమ్మ, ఆఫ్లైన్లో ఆన్లైన్లో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి రాజధాని థియేటర్ దగ్గర మెట్రో పిల్లర్ నెంబర్ 1544లో మనకి రాజధాని థియేటర్ కాంప్లెక్స్లో మనకి అశోక అకాడమీ ఉంది. న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ న్యూ బ్యాచ్ అనేది దేని గురించి అంటే మనకి రేపు రాబోయే ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటమ్మా, జీపీఓ. ఈ జీపీఓలో మనకి అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జీఎస్ ఉంటుంది. సో అన్ని ఇన్స్టిట్యూట్లకి మనకి తేడా ఏంది అంటే మనకి జీఎస్ గురించి మనకు అశోక సార్ గురించి మనకు తెలియని విషయం ఏం లేదు. సో ఆర్థమెటిక్ పార్ట్ అనేది లీడ్ చేసేది నేను, రీజనింగ్ పార్ట్ అనేది మనకి ఇషాక్ సార్ చేస్తాడు. సో ఈ జీపీఓ కూడా ఓన్లీ చాలామంది ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఎక్కడైనా జీపీఓకి జాయిన్ అయ్యారు అనుకో, వాళ్ళు ఒక టైం పీరియడ్ పెట్టుకుంటారు. ఒక టైం పీరియడ్ ఎంత మా అంటే ఈ చాప్టర్ 50 మార్కులకు ఉందిగా, ఇన్ని మార్కులు ఇన్ని గంటలలో చెప్పాలి, ఇక్కడ ఇన్ని గంటలలో చెప్పాలి. రేపు జీపీఓ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో మనకు దిల్షనాలో పుట్టగొడుగులు మెలుస్తాయి చూడండి ఇన్స్టిట్యూట్లు. ఎట్లుంటాయి, జీపీఓ స్పెషల్ బ్యాచ్ అని ఇస్తారు. ఎట్లా ఇస్తారు, ఇప్పుడు 50 మార్కులకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉందనుకో, వాళ్ళు ఏమి ఇస్తారు మాకు, ఏమని చెప్తారు, డైరెక్ట్ ఫ్యాకల్టీలకు ఏం చెప్తారు, మీరు 50 మార్కులు కదా సార్, మొత్తం కలిసి మీరు ఒక 45 గంటలలో ఆర్థమెటిక్ కంప్లీట్ చేయండి, 30 గంటలలో ఆర్థమెటిక్ కంప్లీట్ చేయండి. ఎప్పటికైతే ఈ అవర్స్ గినక మాకు ఇస్తారనుకో, మేము అప్పుడు ఏం చేస్తామంటే క్వశ్చన్స్ ఎక్కువ చెప్పలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను టైమ్ అండ్ వర్క్ చెప్పాను. ఈ టైమ్ అండ్ వర్క్లో నాకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దాదాపు 150-160 దాకా చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను. రేపు జీపీఓ నోటిఫికేషన్ కాకుండా నాకు 30 అవర్స్లలో 40 అవర్స్లలో మనకు ఆర్థమెటిక్ సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే అప్పుడు నేను ఎన్ని అవర్స్లో ఒక్కొక్క చాప్టర్లో నేను ఎన్ని చెప్పాలి, 40-50 చెప్పాలి. ఆ 40-50లో కవర్ అయితే అని గ్యారంటీ లేదు. సో నేను అందుకే ఎందుకు ఇంతగానం చెప్తున్నాను అంటే మనకి జీపీఓ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇక్కడ మనకి ఎస్ఐ అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది మనకి ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్లో ఎస్ఐ లెవెల్లో చెప్పబడుతుంది. ఇక్కడ అంటే మనకి అశోక్ సార్ ఎప్పుడు కూడా టైం పీరియడ్ ఫ్యాకల్టీ మీద టైం పీరియడ్ రుద్దడు. ఇన్ని గంటలనే చెప్పేయి, ఇన్ని అవర్స్లోనే చెప్పేయి అని అశోక్ సార్ రుద్దడు మా మీద. ఇది పాయింట్ నెంబర్ 1. మళ్ళీ జీఎస్కి వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారు, లాస్ట్కి ఒక 2 రోజుల్లో ఎకనామీ చెప్పడము, లేకపోతే లాస్ట్ 3 రోజులు ఉందనగా అంటే ఇంకా లాస్ట్ ఎండింగ్ అయిపోతుంటుంది కదా, ఎండింగ్ అయిపోతుంటే పిల్లలు తగ్గిపోతుంటారుగా, ఆ తగ్గిపోయే మూమెంట్లో ఒక 3 రోజుల్లో ఎకనామీ సార్ పైన చెప్పేసండి, లాస్ట్ ఒక 5 రోజులలో మనకి బయాలజీ చెప్పేసాను అని చాలా ఇన్స్టిట్యూట్లలో ఆ విధంగా చేస్తారు. స్టార్టింగ్ ఏం చేస్తారు, మంచిగా తెలంగాణ హిస్టరీ చెప్పడము, పాలిటీ నేర్పించడం, కొంచెం ఉర్రూతో లొగిస్తారు, చేసిన తర్వాత లాస్ట్కి పడేస్తారు. కానీ మన దగ్గర ఇక్కడ ఉండదు. అన్ని సమపాలుగా ఒక టైం టేబుల్ ప్రకారము దేనికి ఎంత ఎన్ని ఏ విధంగా అనేది కూడా ఉంటుంది. రీసెంట్లీగా ఇంగ్లీష్ కూడా మోర్ దెన్ చాలా అవర్స్ అనేది ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో అనేది ఇస్తారు. సో ఒక్కసారి మీరు రండి. ఇక్కడ స్ట్రెంత్ని ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవద్దమ్మా, సబ్జెక్ట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్ట్రెంత్ ఎక్కువ ఉంటే అంత మందుల గుంపలో వేసేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఆర్థమెటిక్ ఉన్నా, నాకు 30 అవర్స్లో చెప్పమన్నా, 30 అవర్స్లో నేనేం చెప్పగలుగుతాను మీకు. సో అందుకే ఆలోచించండి. జీపీఓ లెవెల్ అయినా జీఎస్ హై లెవెల్లో ఉంటుంది, జీపీఓ లెవెల్ అయినా అది ఆర్థమెటిక్ రీజనింగ్ అయినా హై లెవెల్లో ఉంటుంది మన దగ్గర. సో ఈ జీపీఓ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ అంటే ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్లన్నీ ఎస్ఐ లెవెల్లో ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్లో ఉంటుంది. మీకు ఏ ఆప్షన్ అయినా సరే ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ టైం పీరియడ్ ఉండదు ఫ్యాకల్టీలకి. మనకి జీఎస్ వచ్చేసరికి గ్రూప్ 2 లెవెల్లో ఉంటుంది. ఎవరైనా సరే జాయిన్ అయినా కూడా మనకి ఎకనామీ అనేది హై రేంజ్లో అనేది కూడా చెప్తారు ఇక్కడ. సో హిస్టరీ గురించి, తెలంగాణ హిస్టరీ గురించి, మూమెంట్ గురించి మీకు అశోక్ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆగస్టు 1కి
డెమో ఉందమ్మా, ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీకు ఫర్దర్గా బిజీ ఉంటే మీ తమ్ముళ్ళకి కానీ మీ సిస్టర్లకు కానీ లేకపోతే మీ మిత్రులకు కానీ ఎవరికైనా ఉంటే ఇన్ఫామ్ చేయండి. ఆగస్టు 1కి డెమో ఉంది. మెట్రో పిల్లర్ నెంబర్ 1544 అనే మెట్రో పిల్లర్ ఎక్కడ రాజధాని థియేటర్ బిల్డింగ్లో మనకి అశోక అకాడమీ అనేది ఉంటుంది. ఓకేనమ్మా. ఈ టైమ్ అండ్ వర్క్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే మీకు జీపీఓకి యూజ్ అవుతుందమ్మా. రేపు ఏమన్నా ఉంటే జీపీఓ ఎగ్జామ్కి కానీ అది ఏపీలో ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు కానీ తర్వాత మనకి ఎస్ఐ కానిస్టేబుల్స్కి కానీ పీసీకి కానీ మళ్ళీ తర్వాత ఆర్ఆర్బీకి కూడా మనకి కానీ ఎన్టీపీసీకి కానీ మళ్ళీ తర్వాత గ్రూప్ 2లోకి కానీ ప్రతి చాప్టర్లో ప్రతి ఎగ్జామ్లో కూడా ఇది మనకి టైమ్ అండ్ వర్క్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మామూలుగా అయితే ఈ టైమ్ అండ్ వర్క్ అనేది చాలామంది ఏంది అంటే అంతా ఒకే విధంగా చెప్తున్నారు. ఇప్పుడు పెద్దగా ఏం లేదు, కానీ ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు అందరూ ఏం చేశారా అంటే a/b/a+b అని ఈ విధంగా చెప్పడం, ఇంకొకరు ఏంటంటే 1/a 1/b అని ఇట్లా చెప్పడం, ఇంకొకటేమో ఫ్రాక్షన్స్ అంటే 7/12 అంటే 5/12 అని ఇట్లా రాయడం, ఇట్లా డిఫరెంట్గా చెప్పారు. ఇప్పుడు మ్యాక్సిమం కొంత చెప్తున్నారు. మనము ఇది ఇప్పుడు నేను చెప్పే మెథడ్ నేను 2018లోనే చెప్పడం, మనకి 2017లో 16లోనే మనం చెప్పడం స్టార్ట్ చేసినాం. ఇది అప్పట్లో అందరూ ఈ మెథడ్లో చెప్పారు. కావాలంటే వాళ్ళ యొక్క నోట్స్ చూసుకోండి, పెద్దగా ఏమి మీకు అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఏ క్వశ్చన్ అయినా ఎలా చేయడం. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్లలో ఏం చేస్తారంటే మెథడ్ 1 అంటే కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ 2, కాన్సెప్ట్ 3, కాన్సెప్ట్ 4 అని ఇట్లా డిఫరెంట్గా చెప్తారు. నేనేం చెప్తున్నానంటే అసలు ఒక చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్ అన్నమాట. టైమ్ అండ్ వర్క్లో ఒక చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ బేస్ మీదనే మనకు చాప్టర్ మొత్తం చేయొచ్చు. సో ఎస్ఐకి అయితేనేమో దాదాపు మనకి 10 మార్క్స్ వస్తుందమ్మా. ఈ బ్యాచ్ మొత్తం 10 మార్క్స్ అంటే టైమ్ అండ్ వర్క్ అని కానీ లేకపోతే పైప్స్ చైన్ రూల్స్ ఈ బ్యాచ్ మొత్తం కలిపి 10 మార్క్స్ వస్తుంది. దీంట్లో 10కి 10 కొట్టేయచ్చు మనం, ఎస్ఐకి 10కి 10 కొట్టేయచ్చు. సో ఒకసారి దీని యొక్క ఇంట్రడక్షన్ ఒక 2 minutes చెప్తాను. కాన్సెప్ట్ చూడండి. టైమ్ అండ్ వర్క్లో ఒకటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కోవాలి, తర్వాత కెపాసిటీ, తర్వాత క్వశ్చన్లో వాడు ఏమిస్తే అది అంతే కాన్సెప్ట్. ఇంకా ఈ టోటల్ వర్క్ అంటే మీన్స్ ఏంటంటే ఎల్సిఎం అమ్మ. టోటల్ వర్క్ అంటే ఏంది ఎల్సిఎం. కెపాసిటీ అనేది ఆ ఎల్సిఎంని బట్టి వస్తుంది. నేను ఎక్కువ సోదేం చెప్తలేను, ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువ చెప్పాలి కాబట్టి నేను సోదేం చెప్తాను. ప్రపంచంలో ఎవరైనా కానీ టైమ్ అండ్ వర్క్ ఇక్కడనే క్లియర్గా ఉంది. టైమ్ అండ్ వర్క్ చాలామంది a/b/a+b అనేది చేస్తూ ఉంటే మనకి ఏమైపోతుంది అంటే ఇక్కడ టోటల్ వర్క్ అని ఉండదు. ప్రపంచంలో ఎవరైనా కానీ ఎక్కడైనా పని చేయాలంటే మీనింగ్ ఏంది, టోటల్ వర్క్ తెలిసి ఉండాలి. టోటల్ వర్క్ తెలియకుండా నువ్వు పని చేస్తావా? ఇప్పుడు నేనైనా కానీ టోటల్ వర్క్ తెలిసి ఉండాలి. ఇక్కడ నేను అశోక్ సార్ దాంట్లో క్లాస్ చెప్పాలంటే అసలు నేను ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఎన్ని అవర్స్ చెప్పాలి అని ఉంటుంది. అంటే ప్రపంచంలో ఎవరైనా సరే వర్క్ తెలియకుండా పని చేయరు. మళ్ళీ వర్క్ తెలియకుండా పని చేయరు అనేవి తెలియనప్పుడు ప్రపంచంలో ఎవరు కూడా ఇక్కడ కూడా టోటల్ వర్క్ తెలియకుండా నువ్వు ప్రాబ్లం ఎలా చేస్తావు? నువ్వు ఇది రాంగ్ మెథడ్ కదా. అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, టోటల్ వర్క్. ఇప్పుడు కెపాసిటీ, ఇప్పుడు నేనున్నా ఎస్ఐలో ఆర్థమెటిక్ కెపాసిటీ ఎంత, కానిస్టేబుల్లో ఆర్థమెటిక్ కెపాసిటీ ఎంత, గ్రూప్ 2లో ఎంత, అంటే అక్కడ మార్కుల కెపాసిటీ అనమాట. సో ఆ మార్కుల బట్టి మాకు యొక్క జీతాలు ఉంటాయి. అంటే ప్రపంచంలో ఎవరికైనా సరే జీతాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి అంటే దేని ప్రకారం ఇవ్వాలి, కెపాసిటీ ప్రకారం ఇవ్వాలి. అంటే ఎవరి కెపాసిటీ ఎక్కువ ఉంటే వాడికి అన్ని డబ్బులు వస్తాయి. ఇప్పుడు గ్రూప్ 2లో ఎకనామిక్ కెపాసిటీ ఎక్కువ, అంటే ఎకనామిక్ డబ్బులు ఎక్కువ. తెలంగాణ ఉద్యమ చరిత్రకి ఎక్కువ డబ్బులు పే చేయాలి. ఎస్ఐలో ఆర్థమెటిక్ ఎక్కువ, దానికి డబ్బులు ఎక్కువ. అట్లా దేని కెపాసిటీ ఎక్కువ ఉంటే దేని యొక్క సిచ్యువేషన్ తగ్గట్టు దాని కెపాసిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అంటే డబ్బులు దేని ప్రకారం ఇవ్వాలి అంటే కెపాసిటీ ప్రకారం ఇవ్వాలి. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా. తర్వాత వాడు క్వశ్చన్లో ఏమిస్తే అది, అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, టోటల్ వర్క్ కనుక్కోవాలి, తర్వాత ఏం కనుక్కోవాలి, కెపాసిటీ కనుక్కోవాలి, తర్వాత క్వశ్చన్లో ఏమిస్తే అది. ఇప్పుడు రైట్ టోటల్ వర్క్ అంటే 3 కాన్సెప్ట్స్ ఉంటాయి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డేస్ అంటే టైం. డేస్ అంటే మీనింగ్ ఏంది, టోటల్ వర్క్. ప్రపంచంలో ఎప్పుడైనా డేస్ కనుక్కోవాలంటే టోటల్ వర్క్ బై కెపాసిటీ. అంటే ఇప్పుడు అర్థమైంది, ఎన్ని డేస్ చేస్తాడు వర్క్ అంటారు. అంటే టోటల్ వర్క్ బై కెపాసిటీ. అర్థమైందా? ఇప్పుడు a+b అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు, డేస్ అడుగుతుండు, మళ్ళీ క్వశ్చన్ మార్క్. అంటే మీనింగ్ ఏంది, టోటల్ వర్క్ బై a+b కెపాసిటీ.
ఓకేనా. అంటే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంది, ఫస్ట్ డేస్ కనుక్కోవాలంటే ఏం తెలిసి ఉండాలి, టోటల్ వర్క్, కెపాసిటీ. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అంటే డేస్ ఇంటూ కెపాసిటీ. ఎగ్జాంపుల్ ఏ మొత్తం పని 20 రోజుల్లో చేసాం. ఏ మొత్తం పని 20 రోజుల్లో చేసాం. ఏ కెపాసిటీ 6 అంటే టోటల్ వర్క్ ఎంత, 120 చపాతీస్ అన్నమాట. ఈ విధంగా మళ్ళీ టోటల్ వర్క్ అంటే ఏంది, డేస్ ఇంటూ కెపాసిటీ. ఏబీలు ఇద్దరు కలిసి 15 రోజుల్లో చేసారు. ఏబీలు ఇద్దరు కలిసి ఎంత, 15 రోజుల్లో చేసారు. మళ్ళీ కెపాసిటీ ఎవరిది తీసుకోవాలి, ఇక్కడ ఏ ప్లస్ బీది తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బీది కెపాసిటీ ఒక 6 అనుకుందాం. అంటే టోటల్ వర్క్ ఎంత, 90 అనమాట. అంటే ఇక్కడ డేస్ అంటే టోటల్ వర్క్ బై కెపాసిటీ, ఎవరైతే డేస్ కావాలో వాళ్ళ కెపాసిటీ. టోటల్ వర్క్ కావాలంటే టోటల్ డేస్ ఇంటూ వాళ్ళ కెపాసిటీ. ఓకేనా. తర్వాత కెపాసిటీ కావాలంటే టోటల్ వర్క్ డివిజిబుల్ బై డేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు సి కెపాసిటీ కావాలి. టోటల్ వర్క్ 120 ఉందనుకుందాం. దీన్ని 30 డేస్లో చేస్తాం. అంటే 30 డేస్లో చేస్తాం. అంటే ఇప్పుడు సి కెపాసిటీ ఎంత, 4. అంటే ఈ ఒక్క కాన్సెప్ట్ తోటి చాలా ఇంపార్టెంట్. దీంతో మనం లెక్కను బట్టి అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఈ చెప్పేది మీకు ఎస్ఐకి అయితే 10కి 10 మార్కులు కొట్టవచ్చు, కానిస్టేబుల్ అయితే 4కి 4 మార్క్స్ కొట్టవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్లో చేయొచ్చు, గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవి మనకి ఏపీఏ కాదమ్మా, ఏపీ తెలంగాణ కాదు, ఇండియాలో ఏ ఎగ్జామ్స్ రాసినా బైకి 10కి బైకి కొట్టచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ కాదు, ఇండియాలో ఏ ఎగ్జామ్ రాసినా కూడా నువ్వు బైక్ కొట్టేయచ్చు. సో కాన్సెప్ట్ ఏంది, ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కోవాలి, తర్వాత ఏం కనుక్కోవాలి, కెపాసిటీ కనుక్కోవాలి. నేను జాగ్రత్తగా వినండి, క్లారిటీగా. మనకి క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే చెప్తామో అదే విధంగా, ఇది ఒక ప్రమోషన్ వీడియో లాగా కాకుండా ఏ విధంగా అయితే చెప్తున్నామో అదే విధంగా చెప్తాను. సో బేసిక్ లెవెల్ కా నుంచి చెప్తాను. సెషన్ 1 చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చిండో జాగ్రత్తగా వినండి. ఏ మరియు బీలు ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. బి మరియు సిలు 15 రోజుల్లో చేయగలరు. సి మరియు ఏలు 20 రోజుల్లో చేయగలరు. అయితే ఈ పనిని పూర్తి చేయడానికి ఏకి ఎన్ని రోజుల సమయం పడుతుంది అని క్వశ్చన్ వేసాను. ఈ పనిని పూర్తి చేయడానికి ఏకి ఎన్ని రోజుల సమయం పడుతుంది అని. అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 15 days, సి అండ్ ఏ 20 days. దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు ఏ కంప్లీటెడ్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మీకు, జాగ్రత్త. ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అని అడిగిండమ్మా. అంటే ఇక్కడ ఏ డేస్ అడుగుతుండు. ఇక్కడ ఏమడుగుతుండు, ఏ డేస్ అడుగుతుండు. ఏ డేస్ అడిగితే అర్థమైంది, టోటల్ వర్క్ బై ఏ కెపాసిటీకి కావాలి. అంటే ఇక్కడ మనకేం తెలవాలి, ఏ టోటల్ వర్క్ తెలవాలి, ఏ కెపాసిటీ తెలవాలి. అంటే ఒక క్వశ్చన్ చదవగానే ఏముండాలి, ఏం తెలవాలి అన్న. నేనేం చెప్పాను, టోటల్ వర్క్ కావాలంటే ఎల్సిఎం కదా. అంటే 12, 15కి 20కి 12, 15, 20కి ఎల్సిఎం ఎంతమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ టు 15, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 12, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 15, సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంతమ్మా, 20. అయితే ఇప్పుడు మామూలుగా వీటన్నిటికీ ఎల్సిఎం ఎంత, 60. జాగ్రత్తగా వినండి, ఇది 5, ఇది 4, ఇది 3. ఇప్పుడు మామూలుగా మనకి ఇక్కడ టార్గెట్ ఏంది, టోటల్ వర్క్ తెలిసిపోయింది. ఇక్కడ టార్గెట్ ఏంది, టోటల్ వర్క్ తెలిసిపోయింది. అంటే టోటల్ వర్క్ తెలిసిపోయింది, ఫినిష్. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏ కెపాసిటీ కావాలి. ఎప్పటికైనా డేస్ రావాలి అంటే ఈ 60ని ఖచ్చితంగా డేస్ కెపాసిటీ క్యాన్సిల్ చేసి ఉండాలి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు డేస్ రావాలి కదా, ఈ డేస్ ఖచ్చితంగా దేన్ని క్యాన్సిల్ చేసి ఉండాలి, టోటల్ వర్క్ క్యాన్సిల్ చేసి ఉండాలి. మళ్ళీ డేస్ని ఖచ్చితంగా ఇగో ఈ 2 అయితే క్యాన్సిల్ చేయవు. ఇది 1.5లో కూడా క్యాన్సిల్ అవుతుంది. కళ్ళు మూసుకున్నా కూడా ఇది ఆన్సర్ అయిపోతుంది 30. అంటే ఇప్పుడు చిన్న లాజిక్, ఇదంతా చేయకుండా ఈ డేస్ టోటల్ వర్క్ని క్యాన్సిల్ చేస్తే అది ఆన్సర్ అయిపోతుంది. ఒకవేళ ఆప్షన్లో కనుక నెంబర్ ఆఫ్ ఉంటే మాత్రము ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు చాలామంది దీన్ని ఎలా చేస్తారు, ఇప్పుడు ఇది ఎవరిది, ఏ ప్లస్ బిది, ఇదెవరిది, బి ప్లస్ సిది, ఇదెవరిది, సి ప్లస్ ఏ. అంటే ఇప్పుడు దీన్ని 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత రాస్తారు, 12 రాస్తారు. అవునా కాదా.
మళ్ళీ ఇప్పుడు ఈడ 12 రాస్తే ఇది క్యాన్సల్. ఇప్పుడు ఎంత 6. ఇప్పుడు మనకి ఏ రావాలంటే బి ప్లస్ సి తెలిస్తే సరిపోతుందిగా. బి ప్లస్ సి వాల్యూ ఎంతమ్మా 4. అంటే బి ప్లస్ సి వాల్యూ 4 అయితే అప్పుడు ఏ వాల్యూ ఎంత అన్నట్టు, ఏ కెపాసిటీ ఎంత అన్నట్టు 2 అన్నట్టు. ఇప్పుడు మామూలుగా దీన్ని 60 అంతే కదా, 60 టోటల్ వర్క్. ఏ కెపాసిటీ ఎంత 2. ఆన్సర్ ఎంతమ్మా 30. అవునా కదా. సో అదే చెప్పాను కదా, ఇక్కడ ఏ డేస్ ఖచ్చితంగా టోటల్ వర్క్ని క్యాన్సిల్ చేయాలి. మళ్ళీ ఇదే ఆన్సర్ కాదు, ఇదే ఆన్సర్ కాదు. సో మన ఆన్సర్ ఎంత 30. సో చాలామంది ఈ స్టెప్ వేస్తారమ్మా. ఈ స్టెప్ వేసే ముందు ఒకసారి నేను డైరెక్ట్ స్టెప్, ఈ స్టెప్ వేయకుండా డైరెక్ట్గా ఏ విధంగా వేస్తానో చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా. ఒకటి ఆ స్టెప్ వేయచ్చు, ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పే విధంగా కూడా రావచ్చు. ఇక్కడ జాగ్రత్త చూడండి. బి అనేవాడు ఏతో ఉంటే ఎంత ఉండమ్మా, ఏతో ఉంటే ఎంత ఉండు 5 ఉండు. ఇదే బి అనేవాడు సితో ఉంటే ఎంత ఉండమ్మా 4 ఉండు. అంటే ఈ బి అనేవాడు ఏతో ఉంటేనేమో 5 ఉండు, సి అనేవాడితోటి ఉంటేనేమో 4 ఉండు. ఏ ప్లస్ బి ఎంత వస్తుంది, ఏ ప్లస్ సి ఎంత వచ్చింది 3 పార్ట్స్ వచ్చింది. అంటే 3 కెపాసిటీ వచ్చింది. ఆ స్టెప్ వేయకుండా కూడా ఈ స్టెప్ వేయచ్చు. ఏ ప్లస్ సి యొక్క కెపాసిటీ ఎంత 3. ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి. ఇప్పుడు ఈ బి అనేవాడేమో ఏతో ఉంటేనేమో 5 ఉండు, ఇదే బి అనేవాడు సితో ఉంటే 4 ఉండు. అంటే బి కామన్ ఉండు. అంటే ఏతో ఉంటే ఎక్కువ ఉండు, సితో ఉంటే తక్కువ ఉండు. అంటే ఈ సి కన్నా ఏ ఎక్కువ అన్నట్టే కదా. అంటే ఏకి సికి డిఫరెన్స్ ఎంతమ్మా 1 కదా. ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలంటే ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయి, అంటే బై 2 చేయి. అంటే ఇప్పుడు ఏ కెపాసిటీ ఎంత 2. ఈ విధంగా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు 60/2. ఇప్పుడు ఆన్సర్ ఎంతమ్మా 30 days. అంటే దీన్ని మీకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా రండి. లేదు సార్ నాకు ఇదే ప్రశాంతంగా ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ మొత్తం ఎంతమ్మా 12. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత 6. అంటే ఇక్కడ బి ప్లస్ సి వాల్యూ 4 అయితే అప్పుడు ఏ వాల్యూ ఆటోమేటిక్గా 2 అవుతుంది. అర్థమైందా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే దీంట్లో అన్నీ కనుక్కోవచ్చు. ఇప్పుడు నీకు ఈ ఒక్క స్టెప్ వల్ల ఇప్పుడు అన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు ఏ వాల్యూ 2 అయితే సి వాల్యూ ఆటోమేటిక్గా 1 అన్నట్టే కదా. సి వాల్యూ 1 అయితే ఏ వాల్యూ ఇది ఎంత అన్నట్టు 3 అన్నట్టే కదా. ఇప్పుడు ఈ ఇద్దరిని కలిపితే 3. ఏ వాల్యూ 2 అయితే సి వాల్యూ 1, ఇది 3. ఇది 3 అయిందనుకో ఇదెంత 2 అన్నట్టే కదా. అన్నీ మ్యాచ్ అయిపోతాయి. ఓకేనా. ఈ విధంగా చేయొచ్చు. లేదు నాకు ఇది వద్దు సార్, నేను ఈ విధంగానే చేస్తా అంటే అది మీ ఇష్టం అమ్మ. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అనే క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా టోటల్ వర్క్ని డేస్ క్యాన్సిల్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 60 అనేది ఖచ్చితంగా ఏ డేస్ క్యాన్సిల్ చేయాలి, ఏ డేసే కదా క్వశ్చన్ మార్క్ అడిగేది. అంటే ఆప్షన్లో ఖచ్చితంగా ఈ 60ని క్యాన్సిల్ చేయాలి. ఏదైతే క్యాన్సిల్ చేస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. పాయింట్స్లలో ఒకవేళ క్యాన్సిల్ అయితే ఇట్లా ఉండాలి, 1.5 అనేదే ఉండాలి. ఇంకొకటి ఆప్షన్ పాయింట్స్లో క్యాన్సిల్ చేస్తే ఈ పాయింట్స్లో ఉండాలి. అంతేకాని ఇవి మాత్రం ఆన్సర్లు కావు, గుర్తుపెట్టుకోండి. ఇది మంచి పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఈ 60 అనేది ఖచ్చితంగా ఏ డేస్ని క్యాన్సిల్ చేయాలి ఎప్పటికైనా. ఈ టోటల్ వర్క్ ఆప్షన్లో ఖచ్చితంగా నెంబర్ క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ క్యాన్సిల్ చేస్తే 0.5లో 2.5, 1.5 ఈ విధంగా క్యాన్సిల్ చేయాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. ఏ మరియు బీలు కలిసి పనిచేస్తే 40 రోజులు, బీసీలు కలిసి చేస్తే 36 రోజులు, ముగ్గురు కలిసి పనిచేస్తే 24 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే బి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం. ఇక్కడ క్లారిటీగా క్లాస్లో చెప్పినట్టే చెప్తున్నానమ్మా, యూట్యూబ్ ప్రమోషన్ కోసం అని అయితే కాదు. 40. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 36. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ లాస్ట్కి ఏమిచ్చిండు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఇచ్చిండు మనకి 24 ఇచ్చిండు. మొత్తానికి ఎల్సిఎం ఎంతమ్మా ఇక్కడ 36 కదా. రైట్. 360 అమ్మ. మొత్తానికి ఎల్సిఎం ఎంత 360. ఇది ఎంత వస్తుంది 9 వస్తుంది. ఇది ఎంత వస్తుంది 10 వస్తుంది. ఇది ఎంత వస్తుంది 15 వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అవునా కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు, ఏ ఒక్కడే డేస్ ఎంత అంటుండు. అంటే బి డేస్ ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. అంటే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు డేస్ అంటే
టోటల్ వర్క్ బై కెపాసిటీ, బి కెపాసిటీ కావాలి ఇక్కడ, అవునా కదా. ఇక్కడ మీరు ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఈ బి డేస్ ఖచ్చితంగా టోటల్ వర్క్ను ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక్కటైతే ఆన్సర్ అయితే కాదు, అవునా. 72 క్యాన్సిల్ చేస్తే 90 క్యాన్సిల్ చేస్తే 60 క్యాన్సిల్. ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు ఈ లెక్కను, మనం ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చో నేను చెప్తాను చూడండి. ముగ్గురు దగ్గర కలిపితే ఎన్ని ఉన్నాయమ్మా, 15 ఉన్నాయి. దీంట్లో నీకేం కావాలి, బి వాల్యూ కావాలి. ముగ్గురు దగ్గర కలిపితే 15 ఉంటే, ఏబి దగ్గర కలిపితే 9 ఉంటే, అంటే ఏబి దగ్గర కలిపితే మనకి 9 అయితే సి దగ్గర 6 అన్నట్టే కదా, అవునా కదా. సి దగ్గర 6 అయితే బి దగ్గర 4 అన్నట్టే కదా కెపాసిటీ. అంటే బి కెపాసిటీ మనకి తెలిసిపోయింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బి కెపాసిటీ ఏమైపోయింది, ఇక్కడ తెలిసిపోయింది. అయిపోయి 360 బై ఎంతమ్మా, 4. సో మన ఆన్సర్ ఎంత, 90. ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ ఈ 19 క్యాన్సిల్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. టోటల్ వర్క్ని క్యాన్సిల్ చేయాలి. ఒకటి ఎప్పటికైనా ఇక్కడ డేస్ అడిగితే, దేని డేస్ అయితే అడుగుతారో టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం తీసి ఇది చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండమ్మా. ఈ క్వశ్చన్స్ అనేది మనకి జీపీఓకి, నెక్స్ట్ వచ్చే జీపీఓకి కానీ, కానిస్టేబుల్స్ కానీ, గ్రూప్ 2 కానీ ఆ లెవెల్ క్వశ్చన్స్ ఇవి కొంచెం హై రేంజ్ ఎగ్జామ్ అంటే ఎస్ఐ దాంట్లో అట్లాంటి దాంట్లో అడగడు. ఇలాంటివి అడిగినా మీరు ఈ విధంగా చేయాలి. ఒకవేళ అడిగితే ఈ నెంబర్స్ పెద్దగా ఇస్తాడు, ఎల్సిఎంని కట్టలేనంత పెద్దగా ఇస్తాడు, ఓకేనా. సో మనకి ఎవరినైతే డేస్ అడుగుతాడో వాళ్ళ కెపాసిటీ, అంటే మన టార్గెట్ వాళ్ళ కెపాసిటీ కనుక్కోవడానికి ట్రై చేయాలి. అంటే ఇక్కడ నా టార్గెట్ ఏంది, బి యొక్క కెపాసిటీ కనుక్కోవడానికి ట్రై చేయాలి. బి అంటే ముగ్గురు దగ్గర కలిపితే 15 చపాతీలు, ముగ్గురు కలిసి 15 చపాతీలు తింటే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని చపాతీలు తింటారు, 9 చపాతీస్ తింటారు. అంటే సి 6 చపాతీలు తిన్నట్టేగా. ఇక్కడ సి 6 చపాతీలు తింటే బి 4 చపాతీలు తిన్నట్టేగా. ఇదే 360 చపాతీలు బి రోజుకి 4 చపాతీలు తింటే ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతాయి, 90 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది మన ఆన్సర్, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏ మరియు బిలు ఇచ్చిన పనిని 8 రోజుల్లో చేయగలరు. బి మరియు సిలు అదే పనిని 12 రోజుల్లో చేయగలరు. మళ్ళీ ఏబీసీలు దాన్ని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. మరియు ఏసీలు పని పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ ఇచ్చిండమ్మా. మీరు ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చూస్తే ఏమి ఇచ్చిండమ్మా, ఇక్కడ ఏ ప్లస్ బి ఎన్ని రోజులు ఇచ్చిండు, ఇక్కడ మనకి 8 ఇచ్చిండు. బి ప్లస్ సి ఎన్ని రోజులు ఇచ్చిండు, ఇక్కడ మనకి బి ప్లస్ సి ఎన్ని రోజులు ఇచ్చిండు, 12 ఇచ్చిండు. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇక్కడ మనకి ఎంత ఇచ్చిండమ్మా, 6 days ఇచ్చిండు. గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను మెథడ్కి ఒక లెక్క చెప్తలేను, ఒక క్లాస్ రూమ్లో ఏ విధంగా చెప్తానో, ఎలాంటివిగా ఏ పొజిషన్లోకి అయితే తీసుకుపోతున్నానో అవే లెక్కలు ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ మీకు ఒకరోజు ఈజీ ప్రాబ్లం చెప్తున్నాను, ఒకరోజు టఫెస్ట్. ఈరోజు టైమ్ అండ్ వర్క్ చెప్పాను, అవి కూడా లో నుంచి హై లెవెల్లో చెప్తాను. రేపు ఎవ్వరూ చెప్పలేనివి చాలా డెడ్ హార్డ్ ఉన్న లెక్కలు రేపు వచ్చే వీడియోలో ఉంటాయి మనకి, ఓకేనా. రైట్, ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత, 8కి 12కి 6కి ఎల్సిఎం ఎంత, 24, అవునా. ఇది ఎంత, ఇది 3, ఇది ఎంత, ఇది 2, ఇది ఎంత, ఇది 4, అవునా కదా. 8కి 12కి రైట్, ఇది 4. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమన్నాడు, ఏ మరియు సి అన్నాడు. ఏ మరియు సి అంటే నీకు ఏ వాల్యూ తెలిసిపోతే ఆటోమేటిక్గా సి వాల్యూ. అంటే బి ప్లస్ సి ఇద్దరు కలిసి ఎన్ని తింటారు, 2 తింటారు. అంటే వీళ్ళిద్దరు కలిసి 2 తింటారు అంటే ఏ ఆటోమేటిక్గా 2 తిన్నట్టే కదా, అవునా కదా. ఏ ఆటోమేటిక్గా ఎన్ని తిన్నట్టు, 2 తిన్నట్టు. మళ్ళీ ఏ 2 తింటే బి ఎన్ని తిన్నట్టు, 1 తిన్నట్టే కదా. అంటే మొత్తం 4 చపాతీలలో 2 ఏ తిని బి 1 తింటే సి కూడా 1 తిన్నట్టే కదా. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమంటే ఈ 24 చపాతీలో ఏ ప్లస్ సి కలిసి తింటే అంటే 2 + 1 తింటే ఎన్ని రోజులు పడుతుంది. ఇది 1 ఇది 8 అంటే ఆన్సర్ మనకి ఎంతమ్మా, 8 days. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నేను అదే చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా దీన్ని క్యాన్సిల్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్లో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మీకు పెట్టే ఆప్షన్ చాలా జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్కసారి ఇక్కడ 16 వచ్చింది. ఈ 16 అనేది దీన్ని క్యాన్సిల్ చేస్తుందా చేయదా అని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి మీరు ఎగ్జామ్లో, ఓకేనా. ఎప్పటికైనా
చాలా ఈజీ అమ్మ. ఫస్ట్ కాన్సెప్ట్ ఒకటే, అది ఎంత పెద్ద లెక్క అయినా సరే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, టోటల్ వర్క్ కనుక్కోవాలి, తర్వాత కెపాసిటీ, తర్వాత క్వశ్చన్లో ఏమిస్తే అది, ఆ క్వశ్చన్లో ఏమిస్తే అది, అదే టైమ్ అండ్ వర్క్. అంతేకాని మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అనేది ఎప్పుడూ చేయకండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చిండు, ఒక పనిని 4 గంటలలో 4 గంటలలో చేయగలడు. బి మరియు సిలు కలిసి 3 గంటలలో చేయగలరు. ఏ మరియు సిలు కలిసి 2 గంటలు పడుతుంది. అయితే బి పని పూర్తి చేయడానికి పట్టే సమయము ఎంత? అంటే ఇక్కడ మీరు ఒకసారి క్వశ్చన్ ఆలోచించండి. ఏ ఎంతమ్మా? 4. బి ప్లస్ సి ఎంతమ్మా? 3. బి ప్లస్ సి ఎంత? 3. మరి ఇక్కడ ఏ ప్లస్ సి ఎంతమ్మా? ఇక్కడ మనకి 2. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది చూడండి, మొత్తం ఎంత? 12. మొత్తం ఎంత? 12. ఇది ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 6 వస్తుంది. అవునా కదా? ఇక్కడ ఏమంటుండు, బి ఒక్కడే పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం అంటే డేస్ అడుగుతున్నాడు. బి డేస్ ఎంత అని అడుగుతున్నాడు. మళ్ళీ బి డేస్ ఎంత అంటే అర్థమైందమ్మా, టోటల్ వర్క్ బై కెపాసిటీ. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పిన, ఖచ్చితంగా ఈ బి డేస్ అనేది ఈ టోటల్ వర్క్ని ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. అంటే ఈ 12ని 9 క్యాన్సిల్ చేయదు, 8 క్యాన్సిల్ చేయదు, 10 క్యాన్సిల్ చేయదు. ఉన్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటిదమ్మా? 12. అంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇటు చూడండి, 12 అంటే ఒకటి క్యాన్సిల్ చేస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. అవునా కదా? ఒకటి క్యాన్సిల్ చేస్తే అదే మన ఆన్సర్ అయిపోతుంది. ఇక వేరేది చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్జామ్లో ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే డేస్ అడుగుతాడో, దేనిదైతే అడుగుతాడో ఈ డేస్ ఖచ్చితంగా దేన్ని క్యాన్సిల్ చేయాలి? టోటల్ వర్క్. అంటే ఆప్షన్లో ఖచ్చితంగా టోటల్ వర్క్ని క్యాన్సిల్. ఒకసారి చెక్ చేస్తాం. ఇప్పుడు ఏ వాల్యూ 3 అయితే ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, ఏ వాల్యూ 3 అయితే సి వాల్యూ 3 అన్నట్టే కదా? అవునా కదా? సి వాల్యూ 3 అయితే బి వాల్యూ 1 అన్నట్టే కదా? ఇప్పుడు ఏమంటుండే? b/1 అంటే ఆన్సర్ 12 డేస్ అన్నట్టే కదా? ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా, ఎంత ఈజీగా ఉందో లెక్కలు. మనకు తెలిసిన కాన్సెప్ట్ అల్లా ఒకటే. ఫస్ట్ ఏం చేయాలి? టోటల్ వర్క్ కనుక్కోవాలి, తర్వాత కెపాసిటీస్ కనుక్కోవాలి. ఎక్కడైతే కెపాసిటీ కనుక్కుంటో తర్వాత వాడు క్వశ్చన్లో ఏది ఇస్తే అదే మన క్వశ్చన్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ వీడియోలోనేమో చాలా బేసిక్ నుంచి మిడిల్ లెవెల్ వరకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే అసలు ఊహించని లెక్కలు, అసలు ఈ లెక్కలు ఎక్కడికి వెళ్ళి తెచ్చారు సార్, ఎలా చేసి ఇంత మంచి లెక్కలు ఎక్కడికి వెళ్ళి తెచ్చారు, ఈ లెక్కల్ని మీరు ఎంత షార్ట్కట్లో కొట్టేస్తున్నారు అనేది విధంగా నెక్స్ట్ వీడియోలో మనకు లెక్కలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇది తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్కి ఇచ్చిండు 2018కి. ఒకసారి ఏమి ఇచ్చిండు? ఏబీలో ఒక పనిని స్వతంత్రంగా 12-16 రోజుల్లో చేయగలరు. వారు 4 రోజులు పనిచేశారు మరియు బి పని వదిలేశాడు. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? టోటల్ వర్క్. ఎప్పటికైనా ఇట్లా పోయి ఒకడు వచ్చిండు, ఇంకొకడు వెళ్ళిపోయిండు, లేకపోతే ఒకడు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పని చేస్తే అది క్యాన్సిల్ చేయొద్దు, ఆప్షన్ త్రూ క్యాన్సిల్ చేయొద్దు, గుర్తుంచుకోండి. ఓకేనా? ఓన్లీ దానికి మాత్రమే. ఏ ఎంత? ఇక్కడ 12. బి ఎంత? ఇక్కడ మనకి 16. అవునా కాదా? దీని యొక్క ఎల్సిఎం ఎంతమ్మా? మనకి 48. ఇదెంత? ఇది 4. ఇదెంత? 3. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇద్దరు కలిస్తే ఎంత? మొత్తం ఎన్ని చపాతీలు? 48 చపాతీస్. మొత్తం ఎంత? 7. ఇద్దరు కలిస్తే ఎంత అమ్మా? 7 తింటారు. అట్లా ఎన్ని డేస్ తిన్నారు? 4 డేస్ తిన్నారు. 7 4 ఎంత అమ్మ? మనకి 28. ఉన్న చపాతీస్ ఎన్ని అమ్మ? 48 చపాతీస్. 48లో ఇద్దరు కలిసి 28 తిన్నారు. అయితే మిగిలిన ఎన్ని? 20. ఇప్పుడు ఏమంటుండు? ఈ 4 అనేవాడు, వద్దు నాయన నువ్వు వెళ్ళిపోయి, ఇంకా నువ్వు తిన్నకాడి చాలు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు వీడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మిగిలిన చపాతీస్ ఎవరు తినాలి? ఏ తినాలి? ఏ రోజుకి ఎన్ని తింటాడు? 4 తింటాడు. అంటే ఎన్ని డేస్ కంప్లీట్ అవుతాయి? 5 డేస్ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమడుతుండు? మిగిలిన అంటేనేమో ఆన్సర్ 5 అమ్మ. టోటల్ అంటే ఆన్సర్ ఎంత? 9 డేస్. సో మనకు టోటల్ ఎంత అమ్మ? 9 డేస్. సో మన ఆన్సర్ ఎంత? 9 డేస్. ఇది మన ఆన్సర్. ఓకేనా? అర్థమైందా కాలేదా? ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది కూడా తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2018కి వచ్చిందమ్మా. పి అనే వ్యక్తి ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలడు. క్యూ అనే రెండో వ్యక్తి 35 రోజుల్లో పూర్తి చేయగలడు. పి మరియు క్యూలు ఇద్దరు కలిసి 14 రోజులు పనిచేసిన తర్వాత
పి వెళ్ళిపోతాడు. పని పూర్తి కావడానికి మిగిలిన పని పూర్తి కావడానికి క్యూకి ఎన్ని రోజులు? కాన్సెప్ట్ మాత్రం ఒకటే, ఎటువంటివి కాన్సెప్ట్ నెంబర్ 1 కాన్సెప్ట్ నెంబర్ 2 ఉండదు. క్వశ్చన్లో ఏమి ఇస్తుండో ఫుల్ క్లారిటీగా నీట్గా చదివితే అర్థమైపోతుంది. ఓకేనా కదా? పి అనేవాడు ఎంత అంటమ్మా 40 డేస్లో చేస్తాడంట. క్యూ అనేవాడు ఎన్ని డేస్ అమ్మా 35 డేస్ చేస్తాడంట. ఓకేనా? 40కి 35కి ఎల్సిఎం ఎంతమ్మా 280. సో ఇది ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 8 వస్తుంది. అవునా కదా? ఇద్దరు కలిసి అంటే వీడు రోజుకి 7 చపాతీలు తింటాడు, వీడు రోజుకి 8 చపాతీలు. ఉన్న ఎన్ని? మొత్తం 280 చపాతీలు. వీళ్ళిద్దరు కలిస్తే ఒక రోజుకి ఎన్ని చపాతీలు? 15 చపాతీలు తింటారు. ఇంటూ అట్లా 14 రోజులు నాన్ స్టాప్ లేకుండా తిన్నారమ్మా. నాన్ స్టాప్ లేకుండా తింటే 210 చపాతీలు కంప్లీట్ అయినాయి. ఉన్న 280 చపాతీలలో 210 చపాతీలు కంప్లీట్ అయితే మిగిలిన చపాతీలు 70. ఇప్పుడు ఏం చేసిండంటే ఈ పీని ఎలగొట్టేసిండు. ఈ క్యూ అనేవాడు ఇంకా వద్దురా నువ్వు వెళ్ళిపోరా ఇంక వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఈ మిగిలిన చపాతీస్ ఎవరు తినాలి? క్యూ తినాలి. రోజుకి ఎన్ని తింటాడు? 8 తింటాడు. మళ్ళీ రోజుకి 8 చొప్పున 70 తినడానికి ఎన్ని పడతాయి? 2 4s 235 అంటే 4 1s 4 8s అంటే 3/4. సో మనకి మిగిలిన అంటేనేమో ఆన్సరు 8 3/4 అమ్మ. ఒకవేళ టోటల్ అంటేనేమో ఈ 14 యాడ్ చేయాలి. కాన్సెప్ట్ చూసారా ఎంత నీట్గా ఎంత స్మూత్గా ఉందో. ఎక్కడ కూడా మీరు బైస్ వేయొద్దు, A ఇంటూ B వేయొద్దు. నీట్గా కాన్సెప్ట్ క్లియర్ చేయండి, అయిపోతుంది. ఇవి చపాతీస్ అంటే చపాతీలు అనుకోండి, ఇటుకలు అంటే ఇటుకలు అనుకోండి, కూల్ డ్రింక్స్ అయితే కూల్ డ్రింక్స్ అనుకోండి. మీకు ఏ భాషలో కన్వీనియంట్గా ఉంటే ఆ భాష అనుకోండి. క్వశ్చన్ ఒకటే కాన్సెప్ట్ అమ్మ. టైమ్ అండ్ వర్క్లో టోటల్ వర్క్ కనుక్కోవాలి, కెపాసిటీస్ కనుక్కోవాలి. క్వశ్చన్లో వాడు ఏమిస్తే అది చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఒక పనిని ఏబీసీలు వరుసగా 12, 8, 6 గంటలలో పూర్తి చేయగలరు. ముగ్గురు 2 గంటలు పనిచేశారు. ఆ సమయంలో సి పనిని వదిలి వెళ్ళాడు. అయితే మిగిలిన ఇద్దరు పనిని పూర్తి చేయడానికి తీసుకున్న సమయం నిమిషాలలో. మిగిలిన పని ఇద్దరు కంప్లీట్ చేయడానికి. కాన్సెప్ట్ మాత్రం సేమ్ అమ్మ. ఏ ఎంతమ్మ 12, బి ఎంతమ్మ 8, సి ఎంతమ్మ 6. అవునా కాదా? దీని యొక్క ఎల్సిఎం ఎంత మనకి? 24. ఇది ఎంతలో పోతుంది? ఇది మనకి 2లో పోతుంది, ఇది మనకి 3లో పోతుంది, ఇది మనకి 4లో పోతుంది. అవునా కదా? ముగ్గురు కలిసి 2 గంటలు పనిచేసారు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంది? ఇక్కడ ఏ అనేవాడు 2 చపాతీలు తింటాడు, 3 చపాతీలు తింటాడు, 4 చపాతీలు. అంటే ముగ్గురు కలిస్తే 7 + 2 అంటే ముగ్గురు కలిసి 9 చపాతీస్ ఎన్ని అవర్స్ తిన్నారంట? అట్లా 2 అవర్స్ తిన్నారంట. అంటే మొత్తం ఎన్ని చపాతీలు కంప్లీట్ అయిపోతే? 18 చపాతీలు కంప్లీట్. ఉన్న చపాతీస్ ఎన్ని? 24 చపాతీస్. మొత్తం 24 చపాతీస్లో 18 చపాతీస్ కంప్లీట్ అయిపోతే మిగిలిన చపాతీలు ఎన్ని? 6. ఇప్పుడు ఎవడు వెళ్ళిపోతుండో వీడిని ఎలగొట్టేశారు. ఎవరిని? సీని ఎలగొట్టారు. ఇప్పుడు ఈ 6 చపాతీలు ఎవరు తినాలి? ఇద్దరు తినాలి. ఎవరు? ఏబి. ఈ 6 చపాతీలు ఇద్దరు తినాలి అంటే /5. క్వశ్చన్ ఏమన్నాడు? నిమిషాలలో అన్నాడు. నిమిషాలలో అన్నాడు అంటే ఇంటూ 60 కదా. అంటే ఇది 1s, ఇది 12s. 12 6 ఎంతమ్మా? 72 minutes. సో మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ డి. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎంత నీట్గా ఉందో చూడండి. సార్ ఈజీ ప్రాబ్లం చెప్తున్నారు, నేను అదే చెప్తున్నానమ్మా. ఒక్కసారి ఈ ప్రాబ్లమ్స్, ఈ కాన్సెప్ట్స్ అయిపోని మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలలో అసలు ఎలాంటి లెక్కలు ఎంత ఈజీగా చెప్తానో మీరు ఊహించరు. అంత పెద్ద లెక్కలు చాలా అంటే చాలా ఈజీగా చెప్పేస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మరియు బిలు ఒక పనిని వరుసగా 20 మరియు 12 రోజుల్లో చేయగలరు. ఏ ఒంటరిగా 4 రోజులు పని ప్రారంభించాడు. తర్వాత 4 రోజుల తర్వాత ఏ ఒంటరిగా పని ప్రారంభించాడు. తర్వాత 4 రోజుల తర్వాత బి అతనితో కలిశాడు. పని పూర్తయ్యే వరకు పని ఎంతకాలం కొనసాగింది అంటారు. అంటే మొత్తం పని పూర్తయ్యే వరకు ఎంతకాలం కొనసాగింది అంటారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ ఎంతమ్మ? కాన్సెప్ట్ అయితే సేమ్ అమ్మ. ఏ ఎంత? 20, బి ఎంత? 12. 20కి 12కి ఎల్సిఎం ఎంత? 60. ఇది ఎంత అవుతుంది? ఇది 3 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ
ఏ ఎంత రోజుకు 3 చపాతీలు తింటాడు, బి రోజుకి 5 చపాతీలు తింటాడు. మొత్తం చపాతీలు ఎంత 60. ఏ ఒంటరిగా 4 రోజులు తిన్నాడంట. ఏ ఒంటరిగా ఎన్ని రోజులు 4 రోజులు తిన్నాడు. 4 అంటే ఎన్ని చపాతీలు కంప్లీట్ అయినాయి 12 చపాతీస్ కంప్లీట్. ఉన్న 60లో 12 కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు బి వాడు ఇంటికి చుట్టంగా వచ్చాడు. ఇంటికి ఏం చేసిండు, ఒక చుట్టంగా వచ్చిండు. ఇప్పుడు ఈ 48 చపాతీలు ఎవరు తినాలి, ఏబీలు కలిసి తినాలి. ఏబీలు కలిస్తే ఎన్ని చపాతీలు 8 చపాతీలు ఉంటాయి. ఒక రోజుకి 8 చపాతీలు తింటారు. 48 చపాతీలు తినడానికి ఎన్ని డేస్ పడుతుంది, 6 డేస్ పడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండంటే మిగిలినది ఎంత అంటేనేమో ఆన్సర్ ఏదమ్మా, మొత్తము ఎంత అంటేనేమో ఇక్కడ ఈ 4 డేస్ ఈ 6 డేస్ 4 + 6. సో మన ఆన్సర్ ఎంతమ్మా 10 డేస్. కాన్సెప్ట్ మాత్రం ఒకటే, ఎటువంటి కాన్సెప్ట్ అనేది చేంజ్ లేదు. ఒకటే ఒక కాన్సెప్ట్ తోటి మనం టైం అండ్ వర్క్ మొత్తము చేయొచ్చు. గుర్తుంచుకోండి, ఎక్కడ కూడా మనకి గజిబిజి ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. ఒకటే ఒక కాన్సెప్ట్, టోటల్ వర్క్ కనుక్కోవాలి, కెపాసిటీస్ కనుక్కోవాలి. వాడు క్వశ్చన్లో ఏమిస్తే అదే చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ వై జెడ్లు వరుసగా 46, 92, 23 రోజుల్లో ఒక పనిని చేయగలరు. ఎక్స్ పని ప్రారంభించాడు. వై 2 రోజుల తర్వాత చేరాడు. జెడ్ ప్రారంభం నుండి 8 రోజుల తర్వాత వారితో చేరితే ఎక్స్ ఎన్ని రోజులు పనిచేశాడు అని క్వశ్చన్ వేసిన. ఎక్స్ ఎన్ని రోజులు పనిచేశాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి దీన్ని నేను ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏందో దాని బేస్ మీద మన కాన్సెప్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ ఎంతమ్మా 46, వై ఎంతమ్మా మనకి 92, జెడ్ ఎంత మనకి 23. అవునా కదా. మొత్తం మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి ఇక్కడ, ఎల్సిఎం ఇక్కడ మనకి ఎంత వస్తుంది, ఇది 92 వస్తుంది. ఇది 2స్లో పోతుంది, ఇది 1స్లో పోతుంది, ఇది 4స్లో పోతుంది. అవునా కదా. ఇక్కడ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఎక్స్ పని ప్రారంభించారు, 2 రోజుల తర్వాత వై చేరాడు. ఇది మొత్తం పని అనుకుందాం. అంటే ఫస్ట్ 2 డేస్ ఓన్లీ ఎవరు చేరాడు, ఎక్సే చేసి. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ ప్లస్ వై పని చేశారు. అవునా కదా. ఇది మొత్తం పని అనుకుందాం. ఎక్స్ 2 డేస్ చేసిండు. 2 డేస్ చేసిన తర్వాత వై వచ్చి జాయిన్ అయ్యాడు. కానీ జెడ్ ఏం చేసిండంట, పని ప్రారంభం నుండి 8 రోజుల తర్వాత వారితో చేరాడు. అంటే ఇక్కడ నుంచి ఇది 2 డేస్ కంప్లీట్ అయింది. ఇక్కడ 8th డే, ఈ 8th డే రోజు, ఈ 8th డే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు పనిచేసారో తర్వాత నుంచి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ పనిచేసారు. అంటే ఇక్కడ దీని అర్థమైంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. టైమ్ అండ్ వర్క్లో ఈ చిన్న లాజిక్స్ పట్టుకుంటే కాన్సెప్ట్. అంటే ఫస్ట్ 2 డేస్ ఏమో ఎక్స్ చేసిండు, 8th డే రోజు అంటే 8th డే తర్వాత వై చేయనండి అనే కదా అర్థం. అంతే 8th డే అంటే ఇక్కడ 6 డేస్ ఎవరు చేసారు మనకి, ఎక్స్ ప్లస్ వై చేసారు. అంటే మిగిలిన వర్క్ ఎంత అయితే ఉంటుందో అది ఎవరు కంప్లీట్ చేశారు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కంప్లీట్ చేశారు అని అర్థం. సో ఇప్పుడు క్లారిటీ ఉంది కదా. అంటే ఇక్కడ అర్థమైంది. ఫస్ట్ ఇక్కడ మనకు అర్థమైంది 2 డేస్ ఎవరు చేశారు, ఎక్స్ చేసిండు. అవునా. ఎక్స్ అంటే ఎంతమ్మా, ఓన్లీ 2. తర్వాత 6 డేస్ ఎవరు చేసారు, ఇక్కడ మనకి 6 డేస్ ఎవరు చేసారు, ఎక్స్ ప్లస్ వై అంటే 2 + 1 3. అంటే ఇక్కడ 4 అయిపోయింది, ఇక్కడ 18 అయిపోయింది. మొత్తం ఎంత 22 కంప్లీట్. ఉన్న చపాతీస్ ఎంత 92. 92లో 22 కంప్లీట్ అయిపోతే ఈ రిమైనింగ్ 70 అంటే ఇందాక గీసినంత వరకు ఇక్కడ ఈ లాస్ట్కి 70 ఎవరు పనిచేశారు, ఎక్స్ వై జెడ్ పనిచేశారు. అంటే ఈ 70 ఎవరు పనిచేశారు, ఎక్స్ వై జెడ్. అంటే 2 + 1 + 4 మొత్తం ఎంత 7. ఇది కెపాసిటీ, ఇది వర్క్ బై కెపాసిటీ వేస్తే మనకి ఎన్ని వస్తాయి, డేస్ వస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏం అడుగుతుండు అంటే టోటల్ డేస్ ఎంత. ఇక్కడ 2 డేస్, ఇక్కడ 6 డేస్, 8 డేస్ + 10 మొత్తం ఎంతమ్మా 18 డేస్. సో మన ఆన్సర్ ఎంత 18 డేస్. ఇక్కడ ఈ క్వశ్చన్లో నీకు తెలిసిన నీతి ఏంది అంటే ఏదైనా కామన్ ఇదే అమ్మ. క్వశ్చన్లో ఏమి ఇస్తుండో అది చెయ్యాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. టైమ్ అండ్ వర్క్లో ఒకటే కాన్సెప్ట్. ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కోవాలి, తర్వాత కెపాసిటీస్ కనుక్కోవాలి. క్వశ్చన్లో ఆ క్వశ్చన్లో ఏమి ఇస్తుండో చాలా నీట్గా స్పష్టంగా అర్థం చేసుకొని చేయాలి. టైమ్ అండ్ వర్క్ డెడ్ ఈజీ.
ఎస్ఐలో 10 మార్కులు వస్తే 10కి 10 మార్కులు కొట్టే ఏకైక చాప్టర్ టైమ్ అండ్ వర్క్. గుర్తుపెట్టుకోండి, 10కి 10 మార్కులు కొట్టచ్చు. లేదు అంటే అతి కష్టం మీద 8 వరకు అయితే ఈజీగా కొట్టేయచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. ఏ మరియు బీలు ఒక నిర్దిష్ట పనిని వరుసగా 28 మరియు 36 రోజుల్లో చేయగలరు. ఏ కొన్ని రోజులు పని చేశాడు మరియు తర్వాత బి అతనితో చేరాడు. వాళ్ళు కలిసి పని పూర్తయ్యే వరకు పని చేశారు. మొత్తం పని 18 రోజుల్లో పూర్తయింది. టోటల్ వర్క్ 18 రోజుల్లో పూర్తయింది. అయితే ఏబీలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు అని క్వశ్చన్ ఇచ్చాను. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇది మొత్తం పని అనుకుందాం. ఏ కొన్ని రోజులు చేశారు, డేస్ ఎన్నో తెలియదమ్మా, కొన్ని రోజులు చేశారు. ఇక్కడ ఎవరు, ఏ ఒక్కడే చేశారు. ఈ మిగిలిన పనిని ఎవరు చేశారు, ఏ ప్లస్ బి చేశారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండు, ఈ మొత్తం పని 18 డేస్ కంప్లీట్ అయిందంట. అంటే మీనింగ్ ఏంది, ఈ మొత్తం పని 18 డేస్ కంప్లీట్ అయిందంటే మొత్తం 18 డేస్ పని చేసిండు, ఏ పని చేసిండు అనే కదా మీనింగ్. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏ ఉన్నాడు అంటే మొత్తం పని 18 డేస్ కంప్లీట్ అయిందంటే మొత్తం 18 డేస్ ఏ ఉన్నట్టే కదా. లాజిక్ క్లియర్. క్వశ్చన్లో లాజిక్ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒక్క క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడగొచ్చో కూడా నేను చెప్తా చూడండి. ఏ ఒక పనిని ఎన్ని రోజులమ్మా, 27 రోజుల్లో చేయగలరు. బి అదే పనిని ఎన్ని రోజుల్లో అమ్మా, 36 రోజుల్లో చేయగలరు. అవునా కదా. ఇక్కడ మీరు ఒకసారి చూడండి అమ్మా, ఇది ఎంత వస్తుంది మనకి, ఎల్సిఎం 108 వస్తుంది. ఇది 4, ఇది ఎంతమ్మా 3. అవునా కదా. ఇది 4, ఇది ఎంత 3. ఇది 4, ఇది 3. ఇక్కడ ఏమంటుండు, ఏ కొన్ని రోజులు చేసిండు, ఎన్ని రోజుల్లో చేయలేదు. కానీ మన టార్గెట్ మాత్రం ఒకటి క్లియర్. ఏంటిది, ఏ 18 రోజులు తిన్నాడు, మొత్తం 18 రోజులు తిన్నాడు. ఏ రోజుకి 4 చపాతీలు చొప్పున 18 రోజులు తిన్నాడు అంటే 4 చపాతీలు చొప్పున 18 రోజులు తిన్నాడు అంటే మొత్తం 72 చపాతీలు తిన్నట్టే కదా. అంటే 108లో 72 చపాతీలు ఏనే తిన్నాడు. మళ్ళీ 108లో 72 చపాతీలు ఏ తింటే మిగిలిన 36 చపాతీలు బీకి ఇచ్చేసాడు. అంటే మిగిలిన 36 చపాతీలు బి తిన్నాడంటే బి రోజుకి 3 చపాతీలు చొప్పున తింటే 36 తినడానికి ఎన్ని రోజులు పడుతుందమ్మా, 12 రోజులు పడుతుంది. సో మన ఆన్సరు ఏమన్నాడు ఇక్కడ, ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు. ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజులు, 12 రోజులు పనిచేశారు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడగొచ్చు అంటే, ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజులు పనిచేసారమ్మా, ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు, 12 రోజులు పనిచేశారు. అవునా కదా. ఇది ఒక క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమని అడగచ్చు, బి ఒక్కడే ఎన్ని రోజులు పనిచేసిండు, బి ఎన్ని రోజులు, ఒక్కడే కాదు బి ఎన్ని రోజులు పనిచేసిండు, 12 రోజులే పనిచేసిండు. అంటే అర్థమైంది, బి ఎన్ని రోజులు పనిచేసిండు అంటే మీనింగ్ ఏంది, 12 రోజులే పనిచేసిండు. కానీ బి ఖచ్చితంగా ఎవరితో పనిచేసిండు, ఏతోటే పనిచేసిండు. అంటే ఇప్పుడు నేను 12 రోజులు పనిచేసిన, నేను ఏమంటా, బయట నువ్వు ఎన్ని రోజులు రా పనిచేసిందంటే 12 రోజులు. ఎవరితో కలిసి పనిచేసినావు, ఏతో కలిసి ఏతో కలిసి పనిచేసినా నేను 12 రోజులు పనిచేసినట్టు, బీతో కలిసి పనిచేసినా కూడా నా అంతలో నేను పనిచేసినా కూడా 12 రోజులు పనిచేసిన. అంటే క్వశ్చన్ ఏ ప్లస్ బి ఎన్ని రోజులు అని అయినా అడగవచ్చు, బి ఎన్ని రోజులు పనిచేసిండైనా అడగవచ్చు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, ఏ ఒక్కడే ఎన్ని రోజులు పనిచేసిండు, ఏ ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తయింది, 18 రోజుల్లో పూర్తయింది. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తయింది, 18 రోజులు. ఆ 18 రోజుల్లో ఏబీలు కలిసి ఎన్ని రోజులు పనిచేసారు, 12 రోజులు పనిచేసారు. అంటే ఏ ఒక్కడే 6 రోజుల్లో పనిచేసినట్టే కదా. ఒక్కడే, ఏ ఇండివిజువల్గా ఒక్కడే ఎన్ని రోజులు పనిచేసాడు, 6 రోజులు. అంటే ఈ ఒక్క క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడగవచ్చు అంటే 3 విధాలుగా క్వశ్చన్ మార్క్ అడగవచ్చు. ఏ విధంగా క్వశ్చన్ మార్క్ వచ్చుకోవచ్చు, ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజులు పనిచేసినన్నా కూడా ఆన్సర్ ఎంతమ్మా, 12 డేసే. బి ఎన్ని రోజులు పనిచేసినన్నా కూడా ఆన్సర్ ఎంతమ్మా, 12 డేస్. ఏ ఒక్కడే ఎన్ని రోజులు అంటే సింగిల్గా, ఫస్ట్ ఇక్కడ ఉన్నాడుగా ఏ కొన్ని రోజులు పనిచేసినగా ఒక్కడే ఎన్ని రోజులు పనిచేసినంటే ఆన్సర్ ఎంతమ్మా, 6 డేస్. అంటే ఈ ఒక్క క్వశ్చన్లలో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి మనకు ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ని పలు రకాలుగా అడగవచ్చు. గుర్తుంచుకోండి, మనం ఎంతసేపు ఉన్నా కూడా బట్టి పట్టొద్దు. బట్టి పడితే అసలు వేస్ట్. ఆర్థమెటిక్ అనేది బట్టి పట్టొద్దు. క్వశ్చన్లోనే 90% ఆన్సర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ని క్లారిటీ చదివితే చాలా ఈజీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఏబీలు ఒక పనిని వరుసగా 45 మరియు 40 రోజుల్లో చేయగలరు. 45 మరియు 40 రోజుల్లో చేయగలరు.
అయితే వారు కలిసి ఆ పనిని ప్రారంభించారు. వాళ్ళు కలిసి ఆ పనిని ఏం చేశారంట? ప్రారంభించారు. కానీ కొంత సమయం తర్వాత ఏ వదిలి వెళ్ళివేశాడు. అరే కొంత సమయం తర్వాత రైట్ ఏ మరియు బీలు ఒక పనిని వరుసగా 45-40 రోజుల్లో చేయగలరు. వారు కలిసి పనిని ప్రారంభించారు. కానీ కొంత సమయం తర్వాత ఏ వదిలివేశాడు. మిగిలిన పనిని బి ఒక్కడే 23 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే ఏ బీలు కలిసి ఎన్ని రోజులు పనిచేశాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి అమ్మ, ఇది మొత్తం పని అనుకుందాం. మొత్తం 100 కిలోమీటర్లు ఉంది అనుకుందాం జర్నీ. లాస్ట్ 30కి ఈ 100 కిలోమీటర్లు ఫస్ట్ ఏ బీలు స్టార్ట్ చేశారు జర్నీ. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే లాస్ట్ 30 కిలోమీటర్లు ఏ ఒక్కడే జర్నీ చేసిండు అంటున్నా. లాస్ట్ 30 కిలోమీటర్లు ఏ ఒక్కడే జర్నీ చేసిండంటే ఫస్ట్ 70 కిలోమీటర్లు ఏ ప్లస్ బీఏ కదా జర్నీ చేసింది అన్నట్టు అర్థం. అంటే ఇక్కడ ఏ వెళ్ళిపోయిండు. అంటే 100 కిలోమీటర్లలో లాస్ట్ 30 కిలోమీటర్లు బి ఒక్కడే జర్నీ చేసిందంటే ఫస్ట్ 70 కిలోమీటర్లు ఏ బీలు కలిసి పనిచేసినట్టుగా. అంటే లాస్ట్ వర్క్లో ఇక్కడ బి ఒక్కడే పనిచేసిందంటే ఫస్ట్లో ఏ ప్లస్ బి పనిచేసినట్టే కదా, అవునా కాదా? చిన్న లాజిక్. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తాం ఏ వాల్యూ ఎంతమ్మా, ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత 45, బి వాల్యూ ఎంతమ్మా ఇక్కడ మనకు 40. 45కి 40కి ఎల్సిఎం ఎంతమ్మా 360. ఇది 9స్లో పోతుంది, ఇది 8స్లో పోతుంది, అవునా కదా? ఒకసారి ఎల్సిఎంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది 8 చపాతీస్ తింటాడు, 9 చపాతీస్ తింటాడు. అంటే ఫస్ట్లో వీళ్ళిద్దరు ఎన్ని రోజులు పనిచేసారో అక్కడ మెన్షన్ చేయలేదమ్మా. కానీ ఇక్కడ లాస్ట్ 23 రోజులు మాత్రము బి పనిచేసిండు అంటుండు. అంటే రోజుకి 9 చపాతీస్ లెక్కన 23 రోజులు తిన్నాడు అంటే 207 చపాతీలు బి తినేసిండు. ఉన్న 360 చపాతీలలో 207 చపాతీలు బి ఒక్కడే తిన్నాడు అంటే మిగిలిన 153 చపాతీలు ఏ బీలు కలిసే కదా తిన్నది. ఉన్న 360 చపాతీలలో 207 చపాతీలు బి ఒక్కడే తిన్నాడు అంటే మిగతా 153 చపాతీలు ఏ బీలు కలిసే కదా తిన్నది. మళ్ళీ 153 చపాతీలను ఇద్దరు కలిస్తే రోజుకి 17 చపాతీలు తింటే మళ్ళీ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఎన్ని రోజులు చేశారు? 9 డేస్ చేశారు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఆన్సర్ ఎంతమ్మా 9. ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడగవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? ఏబీలు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు. ఏబీలు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు? 9 డేస్ పనిచేశాడు. ఏ ఎన్ని రోజులు పనిచేశాడు? 9 డేసే పనిచేశాడు. ఏబీలు కలిసి ఎన్ని డేస్ పనిచేశారు? 9 డేసే పనిచేశారు. బి ఎన్ని రోజులు పనిచేశాడు? బి మొత్తం ఎన్ని రోజులు పనిచేశాడు? బి ఇండివిజువల్గా 23 రోజులు పనిచేశాడు, ప్లస్ ఏతో 9 రోజులు పనిచేశాడు. అంటే బి మొత్తం 32 రోజులు పనిచేశాడు. అంటే ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడుగుతాడో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి 1కి 2 సార్లు ఆలోచించుకోండి. అంటే ఇక్కడ ఏ ఎన్ని రోజులు పనిచేశాడన్న ఆన్సర్ 9 రోజులే. ఏబీలు కలిసి ఎన్ని రోజులు పనిచేశాడన్న ఆన్సరు 9 రోజులే. బి మొత్తం ఎన్ని రోజులు పనిచేశాడు అంటే 23 రోజులు ఇక్కడ పనిచేశాడు, ఇక్కడ 9 రోజులు పనిచేశాడు. అంటే 32 రోజులు పనిచేశాడు అని అర్థం. అంటే క్వశ్చన్ని పలు రకాలుగా అడుగుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని రకాలుగా? పలు రకాలుగా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ ఏ ఎన్ని రోజులు పనిచేశాడు? 9 రోజులు పనిచేశాడు. ఇక్కడ ఏ బీతో ఎన్ని రోజులు పనిచేశాడు? 9 రోజులు పనిచేశాడు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు? ఏ ఎన్ని రోజులు? 9 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడగవచ్చు. ఏ ఎన్ని రోజులు పనిచేస్తాడు? 9 డేస్. ఏ బీలు కలిసి ఎన్ని రోజులు పనిచేస్తారు? 9 డేస్. ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు? 9 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ బి ఎన్ని రోజులు పనిచేశారు? మొత్తం 32 డేస్. అంటే ఈ ఒక్క క్వశ్చన్ని ఇన్ని విధాలుగా క్వశ్చన్ మార్క్ అడగవచ్చు. మీకు అదే నేర్పిస్తాను. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఎంతసేపు ఉన్నా పోర్షన్ ఎంత తొందరగా కంప్లీట్ చేసామా, ఎన్ని మెథడ్స్ చెప్పామా, ఎన్ని ఫార్ములాస్ వేయించామా కాదు. ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడుగుతాడు, ఏ విధంగా అడుగుతాడు, అసలు క్వశ్చన్లో కీ పాయింట్ ఏంది, దాన్ని పిలక బీక్తే ఆన్సర్ వస్తుందా రాదా అనేది మనకి ఇక్కడ క్లారిటీగా నీట్గా ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి అమ్మా.
ఏ ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు, బి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి పనిని ప్రారంభిస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత బి వెళ్ళిపోయింది. సేమ్ అమ్మ, ఇక్కడ ఇద్దరు కలిసి పని ప్రారంభిస్తారంట, ఇక్కడ రాగానే బి వెళ్ళిపోయిందంట, బి వెళ్ళిపోయింది. అయితే మిగిలిన పనిని బి ఏ 3 రోజుల్లో చేస్తాడంట. అంటే ఇందాక బి చేసిండు, ఇక్కడ ఎవరు చేస్తుండో, ఇక్కడ 3 days చేస్తుండంట. ఎవరు? ఏ చేస్తుండే ఇక్కడ 3 days. అవునా కాదు? మిగిలిన పనిని ఏ 3 రోజుల్లో పూర్తయితే బి ఎన్ని రోజులు పనిచేసాడు? ఇందాక ఏ ప్లస్ బి ఎన్ని రోజులు పనిచేసిండు అంటుండో, ఇక్కడ బి ఎన్ని రోజులు పనిచేసాడు. అంటే ఆ క్వశ్చన్ని ఏ ప్లస్ బి ఎన్ని రోజులు పనిచేసిన అన్నా ఒకటే, బి ఎన్ని రోజులు పనిచేసిన అన్నా ఒకటే. కాన్సెప్ట్ ఏముందమ్మా ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంతమ్మా? 18 days. అవునా కదా? ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 12 days. అవునా? 18కి 12కి ఎల్సిఎం ఎంతమ్మా? 36. 18కి 12కి ఎల్సిఎం ఎంత? 36. అంతే కదా? ఇది 2sలో పోతుంది, ఇది 3లో పోతుంది. రైట్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బి రోజుకు 3 తింటాడు, ఏ రోజుకు 2 తింటాడు. అంటే ఇక్కడ మీరు బాగా చూడండి, ఇక్కడ ఏ 3 days కదా, అంటే 3 × 2 అంటే ఎంత తిన్నాడు? 6 తిన్నాడు. ఉన్న 36 చపాతీస్లో ఇక్కడ 6 చపాతీలు పోతే ఇది 30 అన్నట్టుగా. ఈ 30 చపాతీలు ఎవరు తిన్నట్టు? ఏ ప్లస్ బి తిన్నారు. ఏ ప్లస్ బి రోజుకి ఎన్ని తింటారు? 5 తింటారు. అంటే ఇక్కడ ఎన్ని డేస్ పడుతుంది? 6 days పడుతుంది. సో ఆన్సర్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడగవచ్చు. ఏబీలు కలిసి ఎన్ని రోజులు పనిచేసారు? 6 రోజులు. బి ఎన్ని రోజులు పనిచేసాడు? 6 రోజులు. బి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు? 6 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. సో మన ఆన్సర్ ఎంత? 6 రోజులు అన్నమాట. సో ఈ విధంగా చేయాలి. క్వశ్చన్స్ బాగా గుర్తుంచుకోండి, 1కి 2 సార్లు గుర్తుంచుకో. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఏబీసీలు వరుసగా 15, 12, 20 రోజుల్లో 50% మాత్రమే పని చేయగలరు. వారు కలిసి పని ప్రారంభించారు, కానీ ఏ పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు. అయితే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? అంటే 50% పని చేస్తేనే 15 రోజులు పడితే 100% పని 30 రోజులు పడ్డట్టేగా, 100% పని 24 రోజులు పడ్డట్టేగా, 100% పని 40 రోజులు పడ్డట్టేగా. అంటే ఇక్కడ ఏ ఒక పనిని ఎంతమ్మా? 15, బి ఒక పనిని ఎంత? 12. అయితే ఇది డైరెక్ట్ స్టెప్ వేసేయాలి. ఇక్కడ మనం ఎప్పుడు 50%కే 15 అయితే 100%కి ఎంతమ్మా? 30, 100%కి ఎంత? 24, 100%కి ఎంత? 40. అవునా కదా? దీని యొక్క ఎల్సిఎం ఎంతమ్మా? 120. అవునా కదా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎంతలో పోతుంది? ఇది 4లో పోతుంది, ఇది 5లో పోతుంది, ఇది 3లో పోతుంది. అవునా కదా? అంటే ఏ 4 చపాతీలు తింటాడు, బి 5 చపాతీలు తింటాడు, సి 3 చపాతీలు తింటాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మొత్తం పని 20 రోజులు ఉందమ్మా. 20 రోజులలో ఏ 2 రోజుల ముందు వెళ్ళిపోయిందంటే ఏ 18 రోజులు పని చేసినట్టేగా, మొత్తం 50 రోజుల పని అయింది. ఏ 2 రోజుల ముందు వెళ్ళిపోయిందంటే మొత్తం 48 రోజులు పని చేసినట్టేగా, మొత్తం పని 8 రోజులు ఉంది. అంటే 2 రోజుల ముందు వెళ్ళిపోయిందంటే ఏ 6 రోజులు పని చేసినట్టేగా. ఇదంతా ఎప్పుడు తెలుసు? ఇదంతా మొత్తం పని 8, 40, 50 తెలిసినప్పుడు. కానీ ఇక్కడ మొత్తం పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందో మనకు తెలియదు. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి 2 రోజుల ముందు వెళ్ళిపోయాడో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న దావత్ చేస్తున్నప్పుడు ఏమైపోయింది అంటే, మా ఫ్రెండ్ ఒకడు 2 రోజుల ముందు వెళ్ళిపోయాను. నేను ఒక 5 రోజుల దావత్ చేద్దాం అనుకున్నాను. 2 రోజుల ముందు వెళ్ళిపోయాను. అయితే మామూలుగా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి అరే మొత్తం ఎంత ఖర్చు అయిందిరా అంటే, అరే 120 రూపాయలు, అంటే 120 చపాతీలు ఖర్చు అయిందిరా అన్న. అంటే ఆ 2 రోజులు నువ్వు ఉంటే అయిపోతుండే కదరా అని నేను అన్నా. ఉంటే ఏం చేస్తుండేరా నువ్వు? మా అంటే రోజుకు ఒక 4 తింటావు కదా, రోజుకు 4 తింటావుగా. ఆ 2 రోజులు నువ్వు ఉన్నావు అనుకో, నేను ఇంకొక 8 చపాతీలు ఎక్స్ట్రా చేపిస్తుండే. అంటే 8. ఎందుకు 8? వీడి గినుక ఒకవేళ 2 రోజులు ఉన్నాడు అనుకుంటే, వీడి గినుక ఒకవేళ 2 రోజులు ఉంటే నాకు ఇంకెంత ఎక్స్ట్రా ఖర్చు వచ్చేది? 8 ఎక్స్ట్రా ఖర్చు వచ్చేది. అంటే ఇప్పుడు నాకు ఈ 128 చపాతీలో ముగ్గురు చేస్తే, ముగ్గురు అంటే 4 + 5 + 3 అంటే 12. ముగ్గురు అంటే ఎవరు? ఏ ప్లస్ బి ప్లస్ సి. అవునా కదా? ఇది ఎంతలో పోతుందమ్మా? ఇది ఆన్సర్. ఇది 1సా, ఇది 10సా? అవునా కదా? 10 8/3 అంటే ఎంతమ్మా? 2/3. 10 8/12 అంటే ఎంతమ్మా? 2/3. అంటే ఆన్సర్ ఎంత మనకి? 10 2/3.
ఒక్కసారి ఈ క్వశ్చన్ని గినుక బాగా అబ్జర్వ్ చేస్తే ఏ 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు, చాలామంది స్టూడెంట్స్కి 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు, 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు అంటే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎవడైతే వెళ్ళిపోతాడో వాడిని యాడ్ చేసుకోవాలి, అది కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ఒకవేళ ఆ 2 రోజులు ఉన్నాకో నేను ఇంకా 8 చపాతీలు ఎక్స్ట్రా చేపియాలి అంతే. ఒకవేళ బి వెళ్ళిపోయినాకో 2 రోజుల ముందు 5 × 2 10 చపాతీలు ఎక్స్ట్రా చేపియాలి. ఇది ప్రాక్టికల్గా ఉండాలి, బట్టి పట్టొద్దు. చాలామంది స్టూడెంట్స్ ఫ్యాకల్టీస్ ఏం చేస్తారంటే బట్టి పట్టించినట్టు నేర్పిస్తారు. నేను విత్ ప్రాక్టికల్ నీట్గా ఎక్స్ప్లెనేషన్ మనకి నిజ జీవితంలో జరిగే సంఘటనల ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. ఇంకొకటి పోల్ని ఇలాంటి క్వశ్చన్లు కాదు, రేపు వచ్చే వీడియోలో అసలు మీరు ఊహకు అందని క్వశ్చన్లు నేను మీకు చెప్తాను. ఎట్లా అంటే అన్ని క్యాట్ లెవెల్ క్వశ్చన్, ఆసమ్ క్వశ్చన్స్ చెప్తా చూడండి. సార్ ఈ చిన్న మంచిగా చెప్పారు, ఈ చిన్న ఎందుకు బేసిక్ లెవెల్లో ఉండాలి. మళ్ళీ హై లెవెల్ వరకు బాగా చదివే వాళ్ళకి జాబ్ కొట్టే వాళ్ళు కూడా చూడాలి కదా, అందరు చూడాలిగా, వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది వాళ్ళకి ఒక్కొక్కసారి. అలాంటి క్వశ్చన్స్ కూడా మనం విత్ని ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్తో ఏ విధంగా చెప్పాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబీసీలు ఒక పనిని వరుసగా 18, 36, 54 రోజుల్లో చేయగలరు. వారు కలిసి పని ప్రారంభించారు. బి మరియు సిలు 5 రోజులు మరియు 10 రోజులు పని పూర్తి కావడానికి ముందు వెళ్ళిపోయారు. ఇందాక ఎవరు వెళ్ళిపోయారు? ఓన్లీ ఏ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతారు? బి మరియు సిలు వెళ్ళిపోతారు. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? సేమ్ క్వశ్చన్ అమ్మ. ఇక్కడ ఏ ఎంతమ్మ? 18. ఇక్కడ బి ఎంతమ్మ మనకి? ఇక్కడ బి మనకి ఎంత? 36. ఇక్కడ సి ఎంతమ్మ? 54. మొత్తము ఎల్సిఎం మనకి ఇక్కడ మనకు మొత్తం ఎల్సిఎం ఎంత వస్తుంది? మనకి 108 వస్తుంది. ఎల్సిఎం ఎంత? 108 వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడు, ఇది ఎంతలో పోతుంది? 6లో పోతుంది, ఇది 3లో పోతుంది, ఇది 2లో పోతుంది. ఇప్పుడు ఓడోడ వెళ్ళిపోతుండు బి మరియు సిలు. బి ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయిండు? 5 రోజుల ముందు వెళ్ళిపోయాడు, అంటే 5 days ముందు. 3 5 ఎంత? 15. అంటే ఒకవేళ వాడు ఉంటే 15 చపాతీలు ఎక్స్ట్రా తేవాలి. సి ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయిండు? 10 days ముందు, అంటే 2 10s ఎంతమ్మా? 20. అంటే ఒకవేళ సి ఉండనుకో ఇంకొక 20 చపాతీలు ఎక్స్ట్రా తేవాలి. మొత్తం ఎంత? 143 చపాతీస్. ఇప్పుడు ఈ 143 చపాతీస్ ముగ్గురు తింటే, అంటే 6 + 3 + 2 ముగ్గురు తింటే ఎంత? 11 అంటే ఎంతమ్మా ఆన్సర్? 13 days. అంటే మొత్తం ఆన్సర్ ఎన్ని డేస్లో అయిపోతుంది? 13 daysలో అయిపోతుంది. ఇది ఆన్సర్. ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఉంది కదా. అంటే చాలామంది స్టూడెంట్స్కి అంటే కొంతమంది తెలియదన్నమాట. అంటే 2 రోజుల ముందే వెళ్ళిపోతే, 3 రోజుల ముందే వెళ్ళిపోతే, చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏమనుకుంటారు? టోటల్ వర్క్ ఎక్స్ అనుకుంటారు. రైట్. టోటల్ వర్క్ ఏమనుకుంటారు? ఎక్స్ అనుకుంటారు. టోటల్ వర్క్ ఎక్స్ అనుకొని ఎక్స్ మైనస్ ఎన్ని డేస్ ముందు? 3 days ముందు. ఎక్స్ మైనస్ ఎన్ని డేస్ ముందు? 10 అనుకొని చేస్తూ ఉంటారు. అది చాలా లెంతీ ప్రొసీజర్ వస్తుంది, చాలా ప్రాబ్లం వస్తుంది. ఒక్కోసారి ఇది ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు. ఈ క్వశ్చన్ని గుర్తుంచుకోండి. సో అది ఫర్దర్గా రేపు పెద్ద పెద్ద క్వశ్చన్లో ఆప్షన్ త్రూ కూడా ఎట్లా లేపేయచ్చు అనేది కూడా మేము నెక్స్ట్ వీడియోలో నీకు క్లారిటీ ఇస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఏబీసీలు వరుసగా ఒక పనిని 10 రోజులు, 12 మరియు 15 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. పని పూర్తి కావడానికి 5 రోజుల ముందు ఏ వదిలివేశాడు. ఏ పని పూర్తి చేసిన 2 రోజుల తర్వాత బి కూడా, అంటే ఏ వెళ్ళిన 2 రోజుల తర్వాత, పని పూర్తి చేసిన కాదు, వెళ్ళిన 2 రోజుల తర్వాత బి పనిని వదిలేశాడు. మొత్తం పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని క్వశ్చన్ వేసాడు. ఎంత పెద్ద లెక్క అయినాయని, ఎలాంటి లెక్క అయినాయని మనకి కాన్సెప్ట్ తెలుసు, ఏ విధంగా చేయాలో తెలుసు. బట్టి పట్టాల్సిన అవసరము మనకి ఇక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. బట్టి అసలు పట్టదు. ఏ ఎన్ని డేస్ అమ్మ? 10 days. బి ఎన్ని డేస్ అమ్మ? 12 days. సి ఎన్ని డేస్ అమ్మ? 15 days. అవునా కదా? ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ఎల్సిఎం ఎంత? ఇక్కడ మనకి 60. అవునా కదా? ఇది 6లో పోతుంది, ఇది 5లో పోతుంది, ఇది 4లో పోతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ ఎన్ని రోజుల ముందు? 5 రోజుల ముందు పోయిండు, అంటే ఇది 5 తీసుకో, ఎంత? 30. ఈ 30ని యాడ్ చేయి. అవునా? బి ఏ వెళ్ళిపోయినా 2 రోజుల తర్వాత బి వెళ్ళిపోయినా, అంటే × 3 ఎంత? 15. మొత్తమే ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 90 105 వస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో. మొత్తం ఎంత? 105 వస్తుంది. ఈ 105 ఎవరు? మొత్తం ఎంత? 10 15 ముగ్గురు అనమాట. ఎవరు? ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఇది ఎంత వస్తుంది మనకి? 7 days ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది కదా. మళ్ళీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంది, సార్
చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఏంటిదంటే సార్ ఇక్కడ మీరు 3 ఎలా వేశారు కదా, నేను చెప్తా చూడండి. మొత్తం 10 days అనుకుందామమ్మ, టోటల్ వర్క్ 10 days. 5 రోజుల ముందు ఏ వెళ్ళిపోయింది అంటే ఏ 5 రోజులు పనిచేసినట్టే కదా. ఏ వెళ్ళిపోయిన తర్వాత 6వ రోజు పనిచేసిండు, 7వ రోజు కూడా పనిచేసిండు. ఎవరు? బి. ఇక్కడ వెళ్ళిపోయింది అంటే ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయినట్టు? 3 రోజుల ముందు వెళ్ళిపోయినట్టేగా. అదే కదా ఇక్కడ రాసింది. అంటే ఏ 5 రోజుల ముందు వెళ్ళిపోతే బి 3 రోజుల ముందు వెళ్ళిపోయింది. ఎగ్జాంపుల్, సరే 10 వద్దు సార్, ఇంకొకటి తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 50 తీసుకుందాం. టోటల్ డేస్ ఎన్ని? 50 రోజులు అనుకో. ఏ 5 రోజుల ముందు వెళ్ళిపోయింది అంటే ఏ 45 రోజులు పనిచేసినట్టే కదా. 46వ రోజు బి పనిచేసిండు, 47వ రోజు కూడా బి పనిచేసిండు. 47వ రోజు కూడా బి పనిచేసి పని మీద విరక్తి పుట్టి బి వెళ్ళిపోయింది 47వ రోజు. అంటే ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయాడు? 3 రోజుల ముందు వెళ్ళిపోయినట్టే కదా. సో అందుకే ఈ ఎప్పటికైనా కానీ ఏ వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత అంటే ఈ గ్యాప్లో బి వెళ్ళిపోయినట్టు. 5-2 గ్యాప్ ముందు, 5-2 గ్యాప్ ఎంత? 3. ఆ 3 రోజుల ముందు బి వెళ్ళిపోయినాడు. సో ఇది అంటే ఇప్పుడు మీకు కొంచెం లైట్గా డెప్త్ ఉన్న క్వశ్చన్, ఈ 15వ క్వశ్చన్ వరకు కదా నేను లైట్గా డెప్త్ ఉన్న క్వశ్చన్. ఇది మనకి అశోక అకాడమీలో ఆఫ్లైన్లో కూడా ఇదే ప్రొసీజర్. అంటే అందరూ ఈ 15 క్వశ్చన్ల దాకా కూడా చాలా చిన్న క్వశ్చన్లు చెప్తారు. నేను 15వ క్వశ్చన్ కాడికాకే మిడిల్ స్టేజ్కి వచ్చిన. మనకి మొత్తంగా ఈ టైమ్ అండ్ వర్క్కి, ఓన్లీ టైమ్ అండ్ వర్క్కి మనం 150-160 క్వశ్చన్లు చెప్తాం ఈ ఆఫ్లైన్లో. సో నేను అదే చెప్తున్నా, రేపు నెక్స్ట్ వచ్చే వీడియో హై లెవెల్ క్వశ్చన్స్ చెప్తాను. ఎక్కడ ఇంకా డెప్త్ క్యాట్ లెవెల్లో, ఎస్ఎస్సి పిచ్ లెవెల్, ఆ లెవెల్ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దయచేసి ఈ వీడియో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, మీరు 200 మంది చూసినా ఆ 200 మంది దయచేసి కామెంట్స్ పెట్టండి, కింద కామెంట్ పెట్టండి. బాగలేదనుకో నా టీచింగ్ స్టైల్ చేంజ్ చేస్తా. క్వశ్చన్ లెంతీగా చెప్పినాకో కొంచెం మెథడ్ చేంజ్ చేస్తా. నేనైతే బెస్టే ఇస్తానమ్మా, అందరికంటే అడ్వాన్స్డ్గా ఉంటా, ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటా. పాత చింతకాయ పచ్చడి నేను ఎప్పుడూ చెప్పను, అప్డేట్లోనే ఉంటాను నేను ఎప్పుడు. దయచేసి ఇప్పుడు 200 మంది చూస్తే 200 మంది, ఓన్లీ 200 మంది చూస్తున్నాం, 200 మంది కామెంట్స్ పెట్టండి. ఓన్లీ 10 మందే చూస్తారు వ్యూస్, ఆ 10 మంది కామెంట్స్ పెట్టండి. లైక్స్ వద్దమ్మా, లైక్ అనేది అది పక్కకు పెట్టండి, నాకు కామెంట్ కావాలి. నేను రాంగ్ చెప్తే మాత్రం డెఫినెట్లీగా చేంజ్ చేసుకుంటాను నేను. దయచేసి నేను ఇప్పటికీ మీకు 15 క్వశ్చన్లు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీగా హై రేంజ్ క్వశ్చన్స్. సో చాలామంది అనుకోవచ్చు సార్ ఈ ఎవరైనా చెప్తారు, పెద్ద మీదేంది సార్ తేడా ఉండొచ్చు. ఇది కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కూడా అర్థం కావాలనే విధంగా చెప్తున్నాను. కానీ నెక్స్ట్ వచ్చే వీడియో ఒక్కసారి బాగా చదివే వాళ్ళు, బాగా 2 సార్లు 3 సార్లు దెబ్బతిన్న వాళ్ళు, ఇదే దిల్షనార్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండి అన్ని ఇన్స్టిట్యూట్లలో ఎగ్జామ్స్ రాసి అన్నిసార్లు అనుభవించిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ కోసం నెక్స్ట్ వీడియో పెడతాను. అసలు ఇట్లా ఉంటుందా సార్ వీడియో, ఇలాంటి క్వశ్చన్లు ఇలా చేయొచ్చా సార్ అనేది కూడా వాళ్ళ కోసం పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియోని షేర్ చేయండి, చూసిన వాళ్ళందరూ కామెంట్స్ చేయండి. దయచేసి నా కోసం అనుకోండి, దయచేసి అందరూ కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా.